ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? ఐబొమ్మ రవణ దేవుడు. ఆయన పేదలకు నాలాంటి మధ్య తరగతి వాళ్ళకు దేవుడు ఐబొమ్మ రవణ. ఎందుకని అంటారు? అంటే ఆయన పైరసీ చేశాడు, దానివల్ల మూవీ టీమ్స్ అన్ని కూడా చాలా లాస్ అవుతున్నాయని అంటున్నారు కదా, మరి మీరేమంటారు? మూవీ టీమ్స్ వాళ్ళకు డబ్బులు బలేసి ఉన్నాయి. మూవీ టీమ్స్ వాళ్ళకి ఎందుకమ్మా, డబ్బులు చాలా ఉన్నాయి. ఐబొమ్మ రవణ నాలాంటి మధ్య తరగతి వాళ్ళ కోసమే ఐబొమ్మ తయారు చేసి, నాలాగా తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు, టికెట్ డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క టికెట్ కు 500 వేసి 300 వేసి అయినాక ఎలా చూస్తామండి? వాళ్ళందరి కోసం దేవుడు అయ్యి ఐబొమ్మ ఒక వెబ్సైట్ వేసి అందులో మేము సినిమాలు చూడాలని, మీరందరూ సినిమాలు చూడాలి తమ్ముళ్ళు, నేను హ్యాపీగా ఉంటానని చెప్పాడు. మేము అలాగే సినిమాలు చూస్తున్నాము ఇప్పటి వరకు. ఐబొమ్మ రవణ మాత్రం బయటికి రావాలి భయ్యా, యావత్ ప్రపంచానికి నేను చెప్తున్నా, ఐబొమ్మ రవణ మనం బయటికి తెచ్చుకోవాలి. ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే మన పర్సనల్ డేటా మొత్తం ఐబొమ్మ రవి దగ్గర ఉంది, ఆ పర్సనల్ డేటా కూడా మనల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వాడతాడు, సో అలాంటి దుర్మార్గుడిని మనం సపోర్ట్ చేసేదాన్ని ఇంకొక తరం నుంచి మాట్లాడుతున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? అనే వాళ్ళు భలే అంటారు. 30 ఏళ్ల నుంచి సినిమాలు చూస్తారు ఐబొమ్మల. నీదేమైనా హ్యాక్ చేశారా? నాదేమైనా చేశాడా? మీదేమైనా చేశాడా? ఎవరిది చేయలే కదా. అతను ఓన్లీ మన ఆనందం కోసం ఆయన ఎక్కడో ఉండి మనందరి ఆనందం కోసం ఆయన ఒక వెబ్సైట్ వేసి మూవీలు వేసి మీరు ఆనందంగా ఉండాలని చెప్పేసి అంతే చేశాడు. కానీ ఇవన్నీ సొల్లు కబుర్లు నమ్మొద్దక్క, నమ్మొద్దు చెల్లి, నమ్మొద్దు అన్న, నమ్మొద్దు బాబాయ్, నమ్మొద్దు మామ. మీ అకౌంట్లలోకి వెళ్ళి డబ్బులు ఏం తీసుకోడు, ఐబొమ్మ రవణ ఏం తీసుకోడు. వాళ్ళ ఆనందం కోసం ఓన్లీ సినిమాలు వేసాడు. మనం ఇంట్లో కూర్చొని 10 గంటలకు 12 గంటలకు సినిమాలు చూస్తున్నాం అంటే అది ఓన్లీ మన ఐబొమ్మ రవణదే. ఆయన దేవుడు. ఖచ్చితంగా నేను దేవుడు లాగానే మనం బయటకు తెచ్చుకోవాలి. మరొక స్టాలిన్, మరొక లేజెండ్ అన్న ఖచ్చితంగా నన్ను బయటకు తెచ్చుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇప్పుడు బయటికి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లోపలే ఉంటాడంటారా? ఏమన్నా శిక్ష వేసే అవకాశం ఉందంటారా? 6 అంటే నేనప్పా, 6 అంటే నేనప్పా. ఐబొమ్మ రవణ కోసం నేను ఏ రైల్వే ట్రాక్ పైన పడుకుంటా, ఈ రోడ్డు పైన పడుకుంటా, కానీ 6 అంటే నేనప్పా. నా నుంచి ఇంకా 10 మందిని తెచ్చుకుంటా. ఐబొమ్మ రవణను మాత్రం నేను వదలను. ఐబొమ్మ రవణను తెచ్చుకున్నాక ఇప్పుడే మన కోసం ఒక లాయర్ గారు కూడా వచ్చారు కదా, 2 కేసులు వాదించాడు ఆ లాయర్ గారు. అయ్యా సార్ మీకు ధన్యవాదాలు సార్, అన్న కోసం ముందుకు వచ్చి దయచేసి మిగతా లాయర్లు రావాలి, అన్నది బయటికి తెచ్చుకోవాలనుకుంటున్నాను.